ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. ఇంటర్మీడియట్ పాస్ అయిన వారికి ప్రభుత్వం మరొక శుభవార్త అయితే చెప్పడం జరిగింది అనమాట. విద్యార్థులకు సంబంధించి ఇప్పటికే రిజల్ట్ అయితే రావడం జరిగింది కదా. అయితే ఒక అప్డేట్ అనేది ఇవ్వడం జరిగింది. ఇందుకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియో చివరి రోజు చూడండి. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. వెంటనే లైక్ చేయండి. వీళ్ళకైతే వెళ్ళిపోదాం. రాష్ట్ర వ్యాప్తంగా డిగ్రీ ఆన్లైన్ సర్వీస్ సంబంధించి ముఖ్యంగా ఇంటర్ పాస్ అయిన వారికి డిగ్రీ లేదంటే ఇంజనీరింగ్ చేయాలనుకుంటారు కాబట్టి డిగ్రీ సంబంధించి తెలంగాణ డిగ్రీ కాలేజీలో ప్రవేశాలకు సంబంధించి 3 విడతలుగా నిర్వహించబోతున్నారు. విద్యార్థులకు సంబంధించి బుధవారం అనగా ఈ నెల 15 నుంచి తొలి విడతకు సంబంధించి ప్రవేశాల కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియ అనేది స్టార్ట్ అవుతాయి అన్నమాట. సో మొత్తం 3 విడతల కౌన్సిలింగ్ అయితే ఉంటుంది. ఒకటి జూన్ 20 నుంచి 27 వరకు అయితే ఉంటుంది. ఫీజు ఎలా ఉంటుంది, అదేవిధంగా ముఖ్యంగా ఎలాంటి కాలేజీలు ఎంచుకోవాలి ఏంటి, దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే ముఖ్యంగా కాలేజీ రిపోర్టింగ్ చేయాల్సినటువంటి సమయం కూడా ఉంటుంది. జూలై 1 తేదీ నుంచి మొదటి సెమిస్టర్ తరగతులు కూడా స్టార్ట్ కావడం జరుగుతుంది కాబట్టి మరొక 2 నెలల్లో ఇక ముఖ్యంగా ఈ మేరకు తెలంగాణ ఉన్నత విద్యామండలి కార్యాలయం మండలి చైర్మన్ దోస్త్ కన్వీనర్ ప్రొఫెసర్ వి బాల కృష్ణారెడ్డి అయితే తెలియడం జరిగింది అనమాట. సో ఇక షెడ్యూల్ కూడా రిలీజ్ చేశారు. రిజిస్ట్రేషన్ సంబంధించి మనం దరఖాస్తు చేసుకోవాల్సి అయితే ఉంటుంది కాబట్టి ఇందులో వచ్చేసి అధికార వెబ్సైట్ అయితే ఇవ్వడం జరిగింది. doscgc.ui. ఏప్రిల్ 13 నుంచి దోస్త్ నోటిఫికేషన్ అయితే వస్తుందన్నమాట మనకు. సో అదేవిధంగా ఇప్పటికే వచ్చినట్టు చెప్తున్నారు. ఎందుకంటే మొదటి విడత వచ్చేసి ఇక 200 రూపాయలు అనేది చెల్లించాలి అప్లికేషన్ సంబంధించి. ఒకవేళ రెండో విడతకు సంబంధించి కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకుంటే కనుక 400 రూపాయలు అనేది ఫీజు అనేది ఉంటుంది, పేమెంట్ చేయాలి. గత ఏడాది లెక్క ప్రకారం దోస్త్ నాన్ దోస్త్ రెసిడెన్షియల్ కళాశాలలో కలిపి దాదాపు 4.40 లక్షల మంది సీట్లు అయితే అందుబాటులో అయితే ఉన్నాయన్నమాట. సో ఇక దోస్త్ మొత్తం 3 విడతల, ఫస్ట్ విడతల అనుకున్న ఖాళీలో రాకపోతే రెండో విడత రాకపోతే 3వ విడత అనమాట. ఇలా తొలి విడత రిజిస్ట్రేషన్ ఏప్రిల్ 15 నుంచి మే 7 వరకు అయితే ఉంటుంది కాబట్టి సో కాలేజీలో అయితే ఆప్షన్లు అయితే పెట్టుకోవచ్చు అనమాట. వెబ్ ఆప్షన్లు వచ్చేసి ఏప్రిల్ 30 నుంచి మే 8వ తేదీ వరకు ఇవ్వాలి. అదేవిధంగా సీట్ల కేటాయింపు కూడా మే 14న ఉంటుంది. ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్ మే 15 నుంచి 23వ తేదీ వరకు అయితే ఉంటుంది. రెండో విడత మే 15 నుంచి 25వ తేదీ వరకు అయితే ఉంటుంది. వెబ్ ఆప్షన్లు కూడా ఇచ్చుకోవచ్చు. అదేవిధంగా మే 15 నుంచి 26 వరకు అయితే ఉంటుంది. సీట్ల కేటాయింపు మే 22వ విడత సంబంధించి. ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ మే 31 నుంచి జూన్ 5 తేదీ వరకు ఉంటుంది. మూడో విడత వచ్చేసి రిజిస్ట్రేషన్ మే 31 నుంచి జూన్ 15వ తేదీ వరకు అయితే ఉంటుంది. వెబ్ ఆప్షన్లు మే 31 నుంచి జూన్ 16వ తేదీ వరకు అయితే ఇవ్వాలన్నమాట. సీట్ల కేటాయింపు అనేది ఇక్కడ వచ్చేసి జూన్ 20 వరకు. ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్ జూన్ 20 నుంచి 20వ తేదీ వరకు అయితే ఉంటుంది. దోస్తు పరిధిలోకి మరిన్ని కాలేజీలు సందర్భంగా దోస్తు కన్వీనర్ ప్రొఫెసర్ వి బాలకృష్ణారెడ్డి మాట్లాడుతూ గత ఏడాది 5 ఏళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సును సిపి గేట్ ద్వారా భర్తీ చేయగా ఇప్పుడు ఈసారి వాటిలో 3 మేనేజ్మెంట్ కోర్సు పరిధిలోకి తీసుకురావాలి. కొత్త కోర్సులు కూడా ప్రవేశపెట్టినట్టు చెప్తున్నారు కాబట్టి సో మొత్తం 4.40 లక్షల సీట్లు ఉండగా 2.05 లక్షల సీట్లు భర్తీ అయినట్లు చెప్పారు. ఎందుకంటే పోయిన సంవత్సరంలో ఇంకా మిగిలిపోయాయని చెప్తున్నారు కాబట్టి ఇప్పుడు ఇంటర్ ఫలితాల శాతం పెరగడంతో డిగ్రీలో చేరే సంఖ్య కూడా పెరగవచ్చు అని చెప్పేసి ఆశిస్తున్నారు అనమాట. ఇక ప్రైవేటు కాలేజీలో సైతం దోస్త్ పరిధిలోకి తీసుకొస్తున్నాయని చెప్పేసి దోస్త్ నోటిఫికేషన్ త్వరలో తెలంగాణ ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ, తెలంగాణ యూనివర్సిటీ, పాలమూరు యూనివర్సిటీ, మహాత్మా గాంధీ శాతవాహన యూనివర్సిటీతో పాటు చాకలి ఐలమ్మ యూనివర్సిటీ, కొత్తగూడెం మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్స్ యూనివర్సిటీ, జేఎన్టీ పరిధిలో కాలేజీలు BA, BCom, BSc, BBA, BBM, అదేవిధంగా BCM, BSW వంటి కోర్సుల వంటి సీట్లను ప్రక్రియ ద్వారా భర్తీ చేస్తారు. వీటితో పాటు సాంకేతిక విద్యా శిక్షణ మండలి SBTET పరిధిలోకి పాలిటెక్నిక్ కాలేజీలో D.Pharmacy సీట్లు, గచ్చిబౌలి సో అన్నీ కూడా ఉండబోతున్నాయి అనమాట. సో మొత్తానికి అయితే మనకు ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందండి. టైం అండ్ డేట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇక మొత్తం 3 ఫేజులు అయితే ఉంటాయి కాబట్టి సో ఇప్పటికే ఈ వెబ్ ఆప్షన్లు కావచ్చు, అదేవిధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవడం అన్నీ కూడా ప్రక్రియ స్టార్ట్ అయిందనమాట. సో ఇది మొత్తానికైతే ఇంటర్కి సంబంధించినటువంటి విద్యార్థులకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా వెంటనే మీకు వీడియో రూపంలో